హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మనం క్రిస్పీగా దొండకాయ ఫ్రై చేసుకుందాము. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు క్రిస్పీగా దొండకాయ ఫ్రై కనిపిస్తుంటుంది కదా, ఆ టేస్ట్తో ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. దొండకాయతో ఫ్రై అంటే ఇష్టమా, కూర చేయడం ఇష్టమా, పచ్చడి అంటే ఇష్టమా కామెంట్ పెట్టండి. నాకైతే ఇలా క్రిస్పీ దొండకాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ పోయకుండానే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే దొండకాయల్లో ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది. కావాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే పోసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వాటర్ మాత్రమే పోసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి. అన్ని వైపులా తిరిగేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని ఈ క్రిస్పీ దొండకాయల్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోల్సమ్లో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే కాదు, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడి మిక్స్ కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.